మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సర్వే చేస్తుంది. మొత్తం 4,66,00,000 మంది ప్రజల్ని హెల్త్ పరంగా సర్వే చేయడానికి డిసైడ్ చేస్తే సుమారు 2 నెలల క్రితం వరకు 2,66,00,000 మంది ప్రజల్ని సర్వే కంప్లీట్ చేశారు. దాంట్లో చూస్తే హైపర్ టెన్షన్తో బాధపడుతున్న వాళ్ళ సంఖ్య 49 లక్షలు, అట్లా డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళ సంఖ్య 40 లక్షలు, క్యాన్సర్ బయటపడిన వాళ్ళు, కొత్తగా బయటపడిన వాళ్ళు వీళ్ళు ఒక 50,000 మంది. అంటే సుమారు ఆల్మోస్ట్ ఒక దగ్గర బయటపడిన వేసుకుంటే 1/3 మందికి మేజర్గా డయాబెటీస్, హైపర్ టెన్షన్ చాలా భయంకరంగా ఉన్నాయి సమాజంలో విస్తృతంగా. ఆల్మోస్ట్ 1/3 వచ్చేస్తున్నాయి కౌంట్కి సుమారుగా మనం యావరేజ్ చేసుకుంటే ఇండియా వైడ్ అదంతా. అంటే ఏంటి మీనింగ్, దీని ట్రీట్మెంట్ ఏంటి చెప్పండి? డయాబెటీస్ మందులు ఇస్తారు, బీపీకి మందులు ఇస్తారు, ఎప్పటికవుతాయి? సచ్చే వరకు ఇస్తూనే ఉండాలి. ఆ మందులు ఇవ్వటం మూలన అవి తగ్గకపోగా డోసులు పెరుగుతూ ఉంటాయి. డయాబెటీస్ కానీ బీపీ కానీ ఇది బిగిన్ అయిన దగ్గర నుంచి చూడండి మీరు, గ్రాడ్యువల్గా డోసులు పెరుగుతూనే ఉంటాయి. ఆడు చచ్చే ముందు రోజు కూడా వేసుకోవాల్సిందే, ఏ వయసులోనే రానివ్వండి. డయాబెటీస్ కానీ బీపీ కానీ పరిష్కారం మీద అల్లోపతికి దగ్గర ఆ ట్రీట్మెంట్లన్నీ చేసేదంతా ఏం చేస్తారు? వీళ్ళకి మందులు, గవర్నమెంట్ ఖర్చు, పేషెంట్ బొక్క, ఆరోగ్యశ్రీ తరఫున ప్రజల స్థానం వృధా, అన్నీ వృధా. అలా కాకుండా సింపుల్గా ఆహార విధానాన్ని కనుక మారిస్తే డయాబెటీస్ అడ్రస్ ఉండదు, హైపర్ టెన్షన్ అడ్రస్ ఉండదు, సింపుల్గా తీసేయచ్చు. వాటికి వాడే మందులు ఉండవు, ప్రభుత్వాల ఖర్చులు ఉండవు, ప్రజలకు రోగాలు ఉండవు. సో ఈ దిశగా కృషి చేయాలంటే ఈ మందులు, ఈ వ్యవస్థను కాకుండా చూడండి ఎంత పెద్ద ప్రమాదం పొంచిందో చూడండి. ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ది పాపులేషన్కి డయాబెటీస్, బీపీ బాధితులు ఉన్నారంటే ఇవన్నీ ఈ మందులన్నీ డయాబెటీస్ కూడా మందులు ఇవన్నీ దీర్ఘకాలం వాడటం వల్ల ఇన్ని అనర్థాలు జరుగుతాయి. రేపు పొద్దున వీళ్ళల్లో చాలామంది కళ్ళు పోయి, కాళ్ళు పోతాయి, కిడ్నీలు పోతాయి. కిడ్నీలు పోతే డయాలసిస్ చేయించుకున్న వాళ్ళకి నెలకి 10,000 చొప్పున గవర్నమెంట్లు ఇస్తున్నాయి. 10,000 గవర్నమెంట్కి. ఇలా అంటే మీరు ఇచ్చిన మందుల మూలనే బీపీ పెరుగుతుంది, డయాబెటీస్ పెరుగుతుంది. ఆ పెరిగిన డయాబెటీస్ పెరిగి కిడ్నీలు పోగొడుతుంది. మళ్ళీ కిడ్నీలు పోయిందని డయాలసిస్కి మళ్ళీ నెలకు 10,000 ఇస్తారు. అంటే సంవత్సరానికి ఒక మనిషికి 1,20,000 అప్పటిదాకా బతుకుంటే సంగతి. ఇలా ఇన్ని రకాలు మనం పెట్టుకుని నిజంగా ప్రాక్టికల్గా ఆలోచించండి. ప్రజలైనా ప్రభుత్వాలు కూడా పూనుకుని ముందుకు వస్తే చక్కగా వీటన్నిటిని నివారించడం చాలా ఆచరణలో చాలా సాధ్యం. అట్లనే ప్రజలు కూడా మెలకుగా ఉండి ఎవరి దాన్ని వాళ్ళు సరి చేసుకోండి. ఏ వ్యవస్థకి ఇది రాసి పెట్టలేదు. మందులతో ఇలాంటి జబ్బులు తగ్గవు, కల్లో కూడా తగ్గవు మందులతో. అలాంటి ఊహ కూడా చేయొద్దు. కంట్రోల్ పేరు చెప్పేదంతా పచ్చి అబద్ధం. కంట్రోల్ అనే మాట అబద్ధం. మందులు వేసుకుంటే కంట్రోల్ కాదు, దాయపడుతుంది అంతే, గుర్తుపెట్టుకోండి. మందులతో కంట్రోల్ కాదు, దాస్తారు ఇన్ఫర్మేషన్, తొక్కుపట్టు వస్తారు నిజాలని. అంటే మీకు తెలియకపోతే అక్కడేం జరగనట్టేనా? అది అలా ఉంటుంది. కాబట్టి దాన్ని శాశ్వతంగా బయటపడాలంటే మాత్రం మన డైట్ ఒక్కటే మార్గం. తప్పనిసరిగా మన డైట్ని మీరు సాధ్యమైనంత వరకు మన గ్రూపులో చేరో, అడ్మిన్లో చేరో, లేదా రామకృష్ణ హెల్త్ నన్ను కలిసో సంప్రదించిన ద్వారా చక్కగా దూరం చేసుకోండి. మా అడ్మిన్స్ కానీ మా టీం అంతా కూడా మీకు హెల్ప్ చేస్తాం. జస్ట్ ఇంట్లోనే భారీ పెట్టేది ఇది తింటా, ఏ మందులు వాడకుండా, షుగర్ వరకు. బీపీ అంటే మందులు వాడితే చేయాలి, వేరే విషయం. గ్రాడ్యువల్గా తీసేస్తాం, మీరు ఇది డాక్టర్ సలహాతో తీసేసుకోవచ్చు. షుగర్కి మాత్రం మందులు మొదటి రోజు 3 గంటలు పారేసి శుభ్రంగా డైట్ చేయండి, అడ్రస్ ఉండదు. థ్యాంక్ యూ.